హాయ్ హలో అండి. ఈరోజు ఎమ్మీ ఎమ్మీ చికెన్ పులావ్ రెడీ చేస్తున్నాను. చూడండి, వెరీ టేస్టీ, వెరీ ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న వేసుకున్న తర్వాత దాని తర్వాత ఆనియన్స్ మంచిగా షార్ప్, ఒక 4 to 5 ఆనియన్స్, ఒక చిన్న మీడియం సైజు 4 to 5 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఒక 4 to 5 అయితే గ్రేవీ బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది, మరి సప్పసప్పగా కాకుండా మంచిగా బాగుంటుంది. కాబట్టి ఒక 4 to 5 ఆనియన్స్. తర్వాత మసాలాలు వేసుకోవాలి. మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాంటివి మసాలా దినుసులు వేసుకొని ఒకసారి దాన్ని మంచిగా మిక్స్ అయ్యే విధంగా, మళ్ళీ ఇంకొకటి సాజీరా, ఇలాంటివి మసాలాలు అన్నీ వేసేసుకొని ఒకసారి దాన్ని మంచిగా జీరా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేటట్టు మంచిగా నూనెలో గోలుతాయి, మంచిగా ఉంటుంది, కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ మనము కొంచెం మిరియాలు ఇలాంటివన్నీ వేసేసుకున్నాక, మసాలాలు వేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆయిల్ కొంచెం మగ్గనివ్వాలి. వీటన్నిటిని కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో. మగ్గనిస్తే కొంచెం స్పైసీ ఫ్లేవరు వాటికి మంచిగా వస్తుంది. మంచి ఫ్లేవర్, మంచి స్పైసీ ఫ్లేవర్ వాటన్నిటికీ స్మెల్ మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఆయిల్ మళ్ళా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎమ్మి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి వేసేసుకున్న తర్వాత కొంచెం గోలనివ్వాలి. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంతసేపు కొంచెం గోలిన తర్వాత మనం దాన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఆయిల్లో. మగ్గనించి ఒక 2 minutes అట్లా వదిలేసిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుతోటి, మంచి కరివేపాకు వాసన స్మెల్ ఫ్లేవర్ వస్తుంది. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes మళ్ళీ వదిలేసినాక చికెన్లో అన్నీ కలిపి పెట్టుకున్నాం. అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని కలిపి పెరుగు కూడా వేసిన. ఒక 1/2 hour డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం జ్యూసీ మంచిగా అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో కలిపి పెట్టేసిన. దాన్ని డైరెక్ట్ మనం ఆనియన్ మిక్స్ మసాలా ఉన్న దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసాలి. ఒక 2 minutes ఉంచిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అన్నీ బాగా అన్నిటికీ ముక్కకు పెట్టి మంచి స్మెల్, మంచి ఫ్లేవర్, మంచి అరోమా వస్తుంది. స్మెల్ అయితే వెరీ ఎమ్మీ. దాన్ని కలిపిన తర్వాత ఒక 1 minute మనం చికెన్ది ఉంటుంది కదా, కొంచెం ఆ గ్రేవీ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కొంచెం చికెన్ ఉడకనివ్వాలి. సమ్ వాటర్ పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నిటిని వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 minutes సిమ్లో దాన్ని మంచిగా కొద్దిసేపు వదిలేస్తే 2-3 minutes మరి మంచిగా దగ్గరికి అవుతుంది. మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 2 minutes అట్లా మంచిగా కలుపుకున్న ఇప్పుడు బియ్యం వేయాలి. కలిపిన తర్వాత సరిపోను బియ్యం వేసిన తర్వాత మంచిగా ఒక 4 గ్లాస్ బియ్యానికి, ఒక 1/2 kg బియ్యానికి ఒక 1/2 kg చికెన్ సరిపోతుంది. మంచిగా మిక్స్ చేయాలి. వేసిన తర్వాత
ఆ బియ్యానికి కొంచెం మసాలా, ఉప్పు, కారము, ఆయిల్, చికెన్ గ్రేవీ అన్నీ మంచిగా దానికి రైస్కి మంచిగా పడతాయి. పట్టిన తర్వాత మిగిలిన బియ్యాన్ని వేసుకొని కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసేయాలి. ఒక 1.5 చెంబు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాక మనము ఒక 5 to 10 minutes, ఒక 20 minutes తర్వాత మంచిగా రైస్ కుక్ అయిపోయింది. మంచిగా ఎమ్మీగా పుల్లలు మంచిగా అయింది రైస్. తర్వాత దాని మీద కొత్తిమీర, పుదీనా దాని మీద గార్నిష్ చేసేసి మీద డెకరేషన్ చేసేసి 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ మంచిగా ఎమ్మీగా హెల్తీగా చాలా బాగుంటుంది. నెయ్యి కూడా యాడ్ చేయాలి. తర్వాత మూత పెట్టేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దాన్ని. తర్వాత మంచిగా దాన్ని ఒక 5 to 10 minutes మూత పెట్టి మనము దాన్ని ఒక 5 to 10 minutes వదిలేసేయాలి. మంచిగా కుక్ అవుతుంది లోపల. ఇంకేమైనా మంచిగా మసాలాలు గీ అన్నిటికీ మంచిగా పుదీనా, కొత్తిమీర అన్నిటికీ మంచిగా పెట్టి ఒక 5 to 10 minutes మూత పెట్టి కొంచెం దాని మీద ఏమైనా బరువు పెడితే ఇంకా బాగుంటుంది. బరువు పెట్టేసి ఇంకా ఒక 5 to 10 minutes వదిలేసేయాలి. మంచిగా అవుతుంది ఎమ్మీగా. తర్వాత దాన్ని సర్వ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ పెట్టుకొని తిని చూసా. వెరీ యమ్మీ, టేస్టీ, చాలా బాగా కుదిరింది. వన్స్ యూ ఆల్సో ట్రై ఇట్.